ప్రభుత్వం పాలనలో దళితులకు రక్షణ కరువైందని మండిపడ్డారు దళిత సంఘాల నాయకులు. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణపై దాడి చేసిన టీడీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు పాలన అంటేనే దళితులను చిన్నచూపు చూడటం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన ఘటనలో నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితుల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఈరోజు అనగదొక్కేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కనీసం ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత వాడల్లో పరిస్థితి ఈరోజు ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. మాట్లాడే హక్కుని సైతం లాగేసుకుంటూ మాకే మీరు ఎదురు తిరుగుతారా అని చెప్పి భౌతికంగా దాడులు చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ గూండా రాజ్యం ఎంత దారుణంగా ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇదే పందా గనక కొనసాగిస్తే మా దళితుల యొక్క ఆగ్రహానికి లోనై మీరు కాలి బూడిదై మసైపోవడం ఖాయం, మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు దళితులపైన కానీ వివక్ష ఉంటుంది. దళితులు ఎక్కడ కానీ ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని ఇది చేయడం. అదే కోణంలోనే ఈ తిరుపతి టీడీపీ గూండాలు, జనసేన గూండాలు కలిపి ఈ కూటమి గూండాలు దళితులపై ఇలాగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళని కానీ అరెస్ట్ చేయలేని పక్షంలో వాళ్ళని కానీ మీరు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ తీవ్రమైన ఉద్యమం దాల్స్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.